హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు ఫ్రెండ్స్. పులుసు చేపల పులుసు ఇది ఇప్పుడు ఎక్కువ కార్తీక మాసంలో వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయాక వచ్చింది ఇది వెరైటీ. ఫస్ట్ మసాలా ఆడుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ, టమాటా, కొంచెం జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక పక్కన కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం మసాలా ఆడుకున్నాం కదా, మసాలా ఆడుకున్నది దాంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్ పడుతుంది దీనికి. చేపల కూరకి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, తక్కువ వేసుకోకూడదు. ఎప్పుడు బాగా ఇలాగ నూనె పైకి వచ్చే వరకు మనం వేపుకోవాలి ఫ్రెండ్స్. దగ్గర గంట చేసుకోవాలి. తర్వాత పులుసు చేప ముక్కలు మనం శుభ్రంగా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి దీంట్లో వేసేసుకోవాలి. నూనె పైకి వచ్చిన వెంటనే వేసేసుకున్నాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం మన ఇష్టం ఫ్రెండ్స్. చేపల కర్రీకి ఎక్కువ కారం వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు వేసుకొని సరిపడే కారం వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చింతపండు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, చింతపండు పిండేసుకోవచ్చు. పిండేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ అయినా బాగా మరగాలి ఫ్రెండ్స్. మరిగి బాగా చిక్కపడాలి. చిక్కపడితే ఎక్కువ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక 2 days యూస్ చేసుకోవచ్చు. చేపల కూర ఎక్కువ వండుకునేది కన్నా రేపు వండుకునేది బాగుంటుంది ఫ్రెండ్స్. రేపు తిన్నది బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. తర్వాత కొంచెం బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మరుగుతున్నప్పుడు కొంచెం బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. పులుసు చేప పులుసు రెడీ ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోను హర్ష ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ ఫాలో.